అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏ ముహూర్తాన దీపికా పడుకునే 8 వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడిందో తెలియదు కానీ అప్పటి నుంచి ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది దీని మీద. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా తమ వర్కింగ్ అవర్స్ పై ఓపెన్ అవుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా దీనిపై స్పందించారు. మరి ఆమె ఏమన్నారు? అసలు 8 అవర్స్ వర్కౌట్ అవుతుందా? చూద్దాం ఇవాల్టీలో ఎక్స్క్లూజివ్గా. వింటున్నారుగా కీర్తి సురేష్ ఏమంటున్నారో. తాజాగా ఇండియన్ సినిమాలో 8 అవర్స్ వర్కింగ్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. కీర్తి సైతం దీనిపై స్పందించారు. తాను పర్సనల్ గా 9 to 6 తో పాటు 9 to 9 కి కూడా ఓకే గానీ ఇందులో కొన్ని సమస్యలున్నాయన్నారు కీర్తి. 9 కి షాట్ అంటే 7:30కి లొకేషన్, 5:30కి నిద్రలేవాలి. అంత చేసినా నైట్ 11 వరకు డిన్నర్ కావట్లేదు. ఇక 9 to 9 అంటే కనీసం 3 గంటల నిద్ర కూడా ఉండదంటున్నారు ఈ బ్యూటీ. ఆ మధ్య రష్మిక మందన సైతం ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. తను ఓవర్ టైం వర్క్ చేశాను కానీ అదంత మంచిది కాదన్నారు రష్మిక. వీటన్నిటికీ మూలం దీపికా పదుకునే దగ్గర మొదలైంది. కల్కి 2 స్పిరిట్ నుంచి తప్పించిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు దీపిక. ఇండియన్ సినిమా అనేది పూర్తిగా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని, ఇక్కడ కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు 8 గంటలే పనిచేస్తున్నారన్నారు దీపిక. మండే టు ఫ్రైడే మాత్రమే పనిచేసి వీకెండ్ ఎంజాయ్ చేస్తారు. అయినా హీరోలను అడిగే ధైర్యం ఉండదన్నారు ఈ బ్యూటీ. తాను మాత్రమే కాదు, ఈ మధ్య కొత్తగా అమ్మాయిన హీరోయిన్లు కూడా 8 గంటలే పనిచేస్తున్నారని విన్నానని, కానీ వాళ్ళెవరూ హెడ్లైన్స్ అవ్వడం లేదు తాను తప్ప అన్నారు దీపిక. అన్ని చోట్ల 8 గంటలే పనిచేస్తున్నప్పుడు సినిమాల్లోని ఎందుకిలా అన్నారు దీపిక. మరోవైపు అలియా భట్ లాంటి వాళ్లు అమ్మయ్యాక కూడా నిర్మాతలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. మొత్తానికి దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయిప్పుడు.